యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శ్రమలు నందుచున్న దినములో కాబట్టి మరి ఈరోజు మనము కూడా ఉపవాస దినాల్లో ఉంటున్నాం. మంచిదే కాదంటలేదు, కానీ మనగా సవరణ చేసుకుని సరిదిద్దుకుంటాం అనేది మంచి ఆలోచనలు. సరే, ఇక్కడ రాయబడిన మాట ఈరోజు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితేనే. యేసు ప్రభువారు నీ కొరకు సిలువ వేయబడిన వారు ఉన్నారు. నువ్వు చేసిన తప్పిదములను బట్టి, మనుషులు చేసిన మానవాళి ప్రవర్తనను బట్టి, మానవుడు చేసిన భూమి మీద ఉన్న ప్రతి దేవునికి అవిధేయతగా జీవించబడిన జీవితము అది దేవునికి ఇష్టం కాని జీవితంగా ఉన్నారు. అందరూ గుడులు వెళ్ళే త్రోవ తప్పిపోతుంది. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారని పౌరులు తన పత్రికలు రాయగలిగిన వారు ఉన్నారు. హల్లెలూయా. అందులో పౌరులు అంటున్నాడు, నువ్వు క్రీస్తుని నువ్వు నమ్మి, నువ్వు బాప్తిస్మం పొందితే, నువ్వు నమ్మి రక్షణ మారుమనసు పొందితే, సహోదరులారా ఆలోచించండి. ఈ యెహోవా ఈరే యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రేక్షకులారా, ఇక్కడ ఉండవాలి కాదు, అందరూ కూడా ఎవరైతే రక్షణ మారుమనసు బాప్తిస్మం పొందబడిన ప్రతి విశ్వాస జీవితం నుంచి ఆయన నా కొరకు శ్రమలు పొందాడు, నా కొరకు మరణం ఉండడు, కాబట్టి నేను ఆయన కొరకు అనిసులు మోసేవాడుగా ఉండాలి. హల్లెలూయా. యేసు మన కొరకు శ్రమలు పొందటానికి కారణం ఏంటంటే, నేను చేసిన పాపము బట్టి ఆయన సిలువ వేయగలిగిన వాడు ఉన్నాడు. ఆ సిలువ ద్వారా నీకు రక్షణ కలిగినది, ఆ సిలువ ద్వారా నీకు క్షమాపణ కలిగినది, ఆయన వేసిన సిలువ ద్వారా నీ జీవితాన్ని మార్చగలిగినది. కాబట్టి కనుక ఇప్పుడు నువ్వేం కలిగి ఉండాలంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితేనే నీలో తగ్గింపు కలిగి ఉండాలి, లోబడే మనస్తత్వం కలిగి ఉండాలి. మనం చంపకొడితే రెండు చంపించాలనుకుంటున్నామా? ఆలోచించండి. శత్రువులైతే ప్రేమించలేవు, ఇంకా క్రీస్తుతో సిలువ వేయబడిన వారు ఉన్నా ఈ పగవాళ్ళతో చూసి ప్రేమించే క్షమాపణ కోరుకోలే. ఇంకా నీ క్రైస్తవ జీవితం ఏంటి ఇంకంటున్నావు? ఆలోచించండి. యేసు ప్రభువుకి ఉద్దేశం ఏంటంటే, పౌలు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు 40 దినాల్లో ప్రభునందు ప్రియమైనటువంటి సంఘస్థులారా గమనించండి. క్రీస్తుని పోలి నడుచుకునే జీవితంలో క్రీస్తు సిలువ మోసేవారుగా ఉండాలి. అని అర్థం ఏంటంటే, యేసు ప్రభువు ఎలాగైతే ఈ లోకంలోకి వచ్చి ఆయన పొందిన ఆ సిలువ శ్రమలను ఎవరిని ఏమి కూడా అనలా, ఎవరి మీద ద్వేషం కూడా లేదు. ఎన్ని చేసినా ఆయన క్షమించే